వసతి గృహం ముసుగులో ఒక ఆమందుడు బాలికలపై లైంగిక దాడులకు దిగాడు. ఫోటోషూట్లంటూ ఆశ చూపి మాయ మాటలు చెప్పి వారిని లోబర్చుకునేవాడు. బాధితుల్లో ముగ్గురు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూస్తాయి. ఏలూరులో ఓ ఆశ్రమం పేరుతో ఉన్న బాలికల వసతి గృహంలో సుమారు 50 మంది చదువుకుంటున్నారు. కరోనా సమయంలో ఆశ్రమ నిర్వాహకులు సరిగా పట్టించుకోకపోవడంతో నెమ్మదిగా ఏలూరు వాసి శశికుమార్ చేజెక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ వసతి గృహం వార్డెన్గా వ్యవహరిస్తున్నారు. ఏలూరు జెడ్పీ కూడలిలో ఫోటో స్టూడియో సైతం నడుపుతున్నాడు. వసతి గృహం వద్ద వార్డెన్గా తన రెండో భార్యను పెట్టి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అయితే అతడి ఆగడాలను భరించలేని ముగ్గురు బాలికలు నిన్న రాత్రి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. చేతులు కట్టేసి మరీ లైంగిక దాడికి పాల్పడేవాడని, కొట్టేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఫోటోషూట్ అంటూ ఈ నెల 15న ఓ బాలికను కారులో ఎక్కించుకుని బాపట్ల తీసుకెళ్లాడని, అక్కడ లైంగిక దాడి చేసి 16న వసతి గృహంలో దింపాడని వాపోయారు. బాలికల ఫిర్యాదు మేరకు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వసతి గృహాన్ని పరిశీలించారు. బాలికల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని, ఎందరు వేధింపులకు గురయ్యారో తెలుసుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుడు అతనికి సహకరించిన వారిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని డీఎస్పీ వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. ఏలూరులో 28 మంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు చేసిన కీచకుడు అంటే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో శశికుమార్ ఉదంతం అయితే వెలుగులోకి వచ్చి చెప్పుకోవచ్చు. ఒక బాలిక ఫిర్యాదుతో ఈ ఎర్రగుంటపల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉద్యోగిగా పనిచేస్తున్న శశికుమార్ అరాజకాలు అయితే బట్టబయలయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక ప్రైవేటుగా స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం పేరుతో ఏలూరులో గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. దీనికైతే ఎటువంటి అనుమతులు లేకుండా తన భార్య అయినటువంటి మణిశ్రీని వార్డెన్ గా పెట్టి హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్లో 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు బాలికలు సుమారు 45 మంది వరకు కూడా ఈ హాస్టల్లో ఉంటూ ఉన్నారు. వీరు ఈ హాస్టల్కి అయితే ఏ విధమైన అనుమతులు లేని కారణంగా ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్నా కూడా గత కొంతకాలంగా ఈ హాస్టల్ నిర్వహిస్తున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులు దీనిపై ఆరా తీయకపోవటం కానివ్వండి, స్వామి దయానంద సరస్వతి పేరుతో ఈ హాస్టల్ నిర్వహిస్తూ కూడా శశికుమార్ అంటే ఒక ప్రైవేటు ఫోటో స్టూడియోను కూడా నిర్వహిస్తూ ఫోటో షూట్లు చేపిస్తాను, మిమ్మల్ని ఫొటోస్ తీయడానికి యాంకర్స్ గా చేపిస్తానంటూ కూడా చిన్న పిల్లల్ని అంటే ముక్కు పడుతున్నారన్న పసిపిల్లల్ని 8వ తరగతి 7వ తరగతి పిల్లలను కూడా లైంగికంగా వేధింపులకు గురి చేశారని చెప్పి ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. దీనికి సంబంధించి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక ఫోటో స్టూడియో నిర్వహిస్తూ ఒక 45 నుంచి 50 మంది వరకు రిజిస్టర్డ్ అయిన హాస్టల్లో నిర్వహిస్తూ కూడా విద్యార్థులపై లైంగికంగా దాడి చేశారంటూ కూడా బాలిక ఫిర్యాదుతో అయితే పోలీసులు అటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగి దీన్ని ఈ హాస్టల్కి సంబంధించి నిర్వాహకులు ఎవరు, దీన్ని ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, ఏ విధమైన అనుమతులు ఉన్నాయంటూ కూడా ఆరా తీస్తే దీనికైతే ఏ విధమైన అనుమతులు లేవు. అలాగే హాస్టల్ గదిలోనే సిగరెట్లు తాగుతూ బంధించి వేధించారంటూ కూడా పిల్లలు ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 2 టీములను ఏర్పాటు చేసి ఆ శశికుమార్ కోసం అలాగే అతని భార్యగా చెప్తున్న మణి వార్డెన్ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా చిన్న పిల్లలపై ఈ లైంగిక వేధింపులు లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే ఆ హాస్టల్ పరిసరాల్లో ఏ విధంగా లైంగిక వేధింపులకి పాల్పడుతున్నారు, దీనికి గల కారణాలు ఏంటి అనే దానికి కూడా స్పష్టంగా ఒక నివేదిక తయారు చేసి జిల్లా అధికారులకు కూడా ఇచ్చిన నేపథ్యంలో శశికుమార్ పై చర్యలు తీసుకోవాలి. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఈ విధమైన పనులు చేస్తూ అంటే చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు అలాగే ఒక సిగరెట్లు అమీనాపేట ఏరియాలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో అక్కడ ఉన్నటువంటి బాలికలపైన ఈ శశికుమార్, లావణ్య అలానే వాళ్ళ వైఫ్ ఫణిశ్రీ ఈ ముగ్గురు కూడా ఇక్కడ ఆడపిల్లలపైన లైంగిక వేధింపులు గురి చేశారని రిపోర్ట్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో దర్యాప్తు చేస్తున్నాము. ముఖ్యంగా ఆడపిల్లలతోటి ఎక్కువగా
మిస్బిహేవ్ చేయడం జరిగింది. ఈ ఫణికుమార్ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే పేరుతోటి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తించినట్టుగా వాళ్ళు నిందారోపణలు వచ్చినవి. వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ చేస్తున్నాము. ఏదైతే ఆ బాలికలపైన ఏదైతే చేశారో వాళ్ళందరినీ కూడా రాత్రి అంతా కూడా మాట్లాడటం జరిగింది. అది అయిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేయడం కూడా జరిగింది. దర్యాప్తులో భాగంగా ఖచ్చితంగా ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడంలో వెనకాడటం లేదు. ఆథరైజ్డ్గా దీనికి ఏ విధమైన పర్మిషన్స్ కూడా లేవు. అలాంటి దానిలో ఒక డిపార్ట్మెంట్లో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా ఇది రన్ చేస్తున్నారని తేలింది. వారి మీద అంతా కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఇక్కడ ఏంటంటే 50 మెంబర్స్ ఉన్నారు చిల్డ్రన్ రిజిస్టర్డ్ అయ్యి. వాళ్ళ అడ్మిషన్స్ ప్రకారం 50 మెంబర్స్ ఉన్నారు, కానీ 45 గర్ల్స్ ప్రెజెంట్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 3rd క్లాస్ టు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఒకళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా వాళ్ళ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఫణిశ్రీ అని, వారి యొక్క భర్త శశికుమార్ అని ఆయన బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఎర్రగుంటపల్లి దానిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పారు. వారు ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వెళ్ళి అబ్యూజ్ చేస్తున్నారు అని, ఫిజికల్ అబ్యూజ్ ఎక్కువ చేస్తున్నారు అనేది ఒకటి, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అది వాళ్ళకి పనిష్మెంట్ వర్షన్లో చేయటం అనేది ఒకటైతే, వాళ్ళ చదువుకునే స్టడీ రూమ్స్ ఏదైతే ఉన్నాయో స్టడీ రూమ్స్లో కూడా వాళ్ళు కూర్చుని అక్కడే స్మోక్ చేయటం అనేది, ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది, చాలా వరకు పిల్లలందరినీ భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా వాళ్ళని ఎమోషనల్గా కంప్లీట్ బ్లాక్మెయిల్ చేయటం అనేది మెయిన్ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి తెలిసింది. ఇప్పుడు అదంతా కూడా మొత్తం యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఇష్యూ బయటకు వచ్చేసరికి ఈ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాళాలు వేసుకుని ఎస్కేప్ అయ్యారు. అందువల్ల కుక్కు మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంది. అలానే ఇదే హోమ్కి సంబంధించి గుడివాడలో ఉండే హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వారి ద్వారా విషయం అడుగుతున్నాం, కానీ తాళాలు ఎక్కడున్నాయి అనేది లేవు. ఎందుకంటే ఆఫీస్ రూమ్లోనే సీసీ కెమెరా అది రికార్డింగ్ అనేది ఉంటుంది అని చూశారు. సీసీ కెమెరాస్ అయితే రికార్డ్ అవుతున్నాయి కాబట్టి మేము పోలీస్ వారికి అది కూడా చెప్పాము. సార్ కూడా వాళ్ళు కూడా అదంతా కూడా అబ్జర్వ్ చేశారు. వార్డెన్ వచ్చిన తర్వాత కీస్ ఓపెన్ చేశాక సీసీ కెమెరా